हेलो एवरीवन, कैसे हैं आप सब। उम्मीद करती हूँ आप सब अच्छे होंगे और हम भी अच्छे हैं। तो स्वागत करती हूँ आपको और एक हमारी न्यू वीडियो में। आज मैं आप लोगों को एक पिकनिक स्पॉट दिखाऊंगी। ये बहुत ही खूब सुंदर जगह है और ये विशाखापट्टनम में है। सोचा नहीं था कि विशाखापट्टनम में भी इतना खूबसूरत जगह होगा। ये डेब्रापल्ली वाटरफॉल है। तो देखिए कितना अच्छा नज़ारा है। तो आज का ये ब्लॉग आप लोगों को तेलुगु भाषा में देखने को मिलेगा और आज का ये ब्लॉग बहुत ही इंटरेस्टिंग होने वाला है। तो आप लोग वीडियो में लास्ट तक बने रहिएगा और हमारे चैनल में जो लोग न्यू आए हैं तो प्लीज़ हमारे चैनल को सब्सक्राइब करते जाइएगा। तो चलिए ब्लॉग को स्टार्ट करते हैं। దగ్గర ఆయిల్ ఎక్కువైంది కదా, నాటుకోడికి లేకపోతే అవుతుంది అయితే లాగేస్తుంది. అందులో ఉన్నది ఇందులో ఉన్నది. నాటుడు బళ్ళు ఆయిల్ వస్తుంది కదా. ఇది ఒకసారి అన్నది ఆయిల్ నీకు ఆయిల్ కానీ వాటర్ కానీ కల్చర్ స్టవ్ మీద కాదు ఎంతకంటే కొనాల్సింది అన్న. ఫిష్కి కలపడం కష్టం పడమని చెప్పాడు. దానికి ఇంకోటి ఏంటంటే ఇది కుండ కదా, కానీ కుండలో వంట బాగా వస్తుంది. ఎక్సలెంట్. అదేం లేదు, చూడు నువ్వు వీడియో మొత్తం తీసి అల్లం వెల్లుల్లి తెచ్చి చెప్పండి 20-40 GB అల్లం వెల్లుల్లి రెడీ చేయమని రెడీ కొంచెం అల్లం వెల్లుల్లి కటింగ్ రెడీ. నేనే చూసుకోవాలి ఇక్కడ, ఎవరు లేరా నేనే చూసుకోవాలి. मेरा वीडियो भी थोड़ा आने कावाला वीडियो चल रहा है। काम करो थोड़ा, फिर आएगा आपका। तुम्हारा मोबाइल दे दो यार, थोड़ा मेरा अच्छे देखते हैं, मेरा फेस भी अच्छे हो गया इसमें। बहुत बहुत स्कैम है मोबाइल, ना स्कैम है, एक मोबाइल है। मेरा फेस भी नीट हो गया इसमें। वहाँ पे लेके चलो इधर कैसे था మా వంట చూసారా? ఇదంతా నేనే ప్రిపేర్ చేస్తున్నాను. వీళ్ళందరూ నా అసిస్టెంట్స్. చాలా వీళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్నానండి. బచ్చా చూసారా, ఇంకా ఏం వేయాలో ఏం వేయకూడదు తెలియదు నాకు, అన్ని తెలిసి అందుకే చెప్పాలి. మా వైజాగ్ క్యాటరర్స్ ఓన్లీ సిటీల నుంచి సిటీలకి సిటీలో ఎక్కడికైనా వెళ్తాం. ఇక్కడ ఇలాంటి కొండ ప్లేసుల్లోనే ఇలాంటి వాటర్ ప్లేసుల్లో మీకు కావాలంటే కనుక ఇతను సంప్రదించండి. నేనే క్యాటరింగ్ అంతా వీళ్ళందరికీ ఏమి రాని టైంలో తీసుకొచ్చి కొండలో నేను వంటలు నేర్పించాను. రాడు వంట చేయడం రాదు, అసలు పొయ్యి అంటించడం రాదు. అలాంటి వాళ్ళకి గరిట తిప్పడం నేర్పించాను. చూడండి గరిట బాగా తిప్పుతున్నాడు కుర్రాడు. ఎల్లో టీ షర్ట్ వేశారు కదా ఆయన. మన చీప్ చెఫ్, చీప్, చాలా చీప్, కాస్ట్లీ అని కాదు. ఇతను 110 కేజీలు చెఫ్. ఇతను 3 కేజీలు చికెన్ కోసం కొండలెక్కి 110 కేజీలు వెయిట్ని తీసుకొచ్చాడు. వైజాగ్ క్యాటరర్స్ 3 kgs నాటుకోడి కోసం 1 కిలోని తీసుకొచ్చాను నేను. అది నాకే గ్రేట్, అంతా నాదే. మీరే తీసుకొచ్చాను అతన్ని. 3 కేజీలు చికెన్ కోసం 110 కేజీల మనిషిని తీసుకొచ్చాను పైకి, లేకపోతే ఆయన రాలేడు. జస్ట్ అది చోట పడుతుంది. ఈ కొండంతా అల్లగా అవ్వాలా, చికెన్ పడాలా? అదే చికెన్ అలాగే చేసి అల్లగా ఉండాలండి నాటుకోడి. కారం తక్కువ, మాటలు ఎక్కువ ఉండాలి. రిపబ్లిక్ డే తర్వాత తీర్చింది అలాంటిగా ఉండదండి. రక్తం వచ్చినా మంట ఉండాలి. ఉడుకుతున్న ఉల్లిలు కోస్తున్న కుర్రాలు, ఉడుకుతున్న ఉల్లి కోస్తున్న కుర్రాలు. అన్న కచ్చపచ్చా వీళ్ళని నేనే తీసుకొచ్చాను. చాలా రోజులు పనులు అవి లేకపోతే నా దగ్గరకు వచ్చి సార్ ఏమైనా పని ఉంటుందా అని అడిగారు.
చిన్న చిన్న పనులే కదమ్మా, రండి కొండపైకి ఎక్కితే తెలుస్తుంది అని చెప్తాను. చాలా కుర్రాలు ఫామ్లో ఉన్నారు. 10 రూపాయలకే ఇంత పైకి వచ్చి పని చేయడం అంటే వీళ్ళ తర్వాతే. 10 రూపాయలు, మనిషికి 10 రూపాయలు మాత్రమే. చూడు, ఈ కుర్రాడికి ఏం తెలియకపోయినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఏడు తెలియ కొండెక్కి ఇచ్చేస్తాడు అంతే. టమాటాలు దొంగతనం చేస్తాడు అతను. చూడండి అమ్మా, టమాటాలు దొంగతనం చేస్తాడు. ఇక ఇలాంటి బాయ్స్ని తీసుకురాకూడదు అనుకుంటాం. సరే అవురా చూడాలి ఇదిగా మొదలు పెట్టు 10 నిమిషాల నుంచి వస్తే మునుములాగా మునుము ఎక్కువ అట్టేస్తారా దాని ఎవరికి సరిపోతుంది కదా, కొంచెం ఒక తెచ్చేటుండే గ్లాస్ వాటర్ ఎందుకు తాగడానికి కాలిపోద్ది మళ్ళీ కాలు మీద మూత పెట్టండి. మూత చికెన్ మీద ఉంది. మూత ఇంకో మూత ఉంది, అక్కడ ఉంది. 2 మూతలు ఇచ్చానా? तो आज का तेलुगु वाला पिकनिक ब्लॉग आप लोगों को कैसा लगा प्लीज़ कमेंट करके ज़रूर बताइएगा। और ये जो देवरापल्ली वाटरफॉल है, अगर किस किस को आना है तो आप ज़रूर आइएगा, विजिट करके जाइएगा। और ये प्लेस है ना बहुत ही खूबसूरत प्लेस है पिकनिक के लिए। और यहाँ पे बहुत सारे लोग आते हैं पिकनिक मनाने के लिए। और देख सकते हैं यहाँ पे पूरा जंगल ही जंगल है, पर बहुत ही खूबसूरत जगह है। और देखिए कितना अच्छा वाटरफॉल है। उम्मीद है कि आज का पिकनिक ब्लॉग आप लोगों को बहुत ही अच्छा लगा होगा। तो ऐसे ही न्यू ब्लॉग देखने के लिए हमारी चैनल को सब्सक्राइब कर दीजिए।
तो आज का ब्लॉग आप लोगों को अच्छा लगा हो तो प्लीज़ लाइक शेयर एंड चैनल को सब्सक्राइब कर दीजिए। तो बाय बाय, मिलते हैं नेक्स्ट वीडियो में।